పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పాత చిక్కులు అడ్డంకిగా మారాయి. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదించిన 90 టీఎంసీలపై గందరగోళం నెలకొంది. మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన 45 టీఎంసీల లెక్కలు చెప్పాలని సిడబ్ల్యూసీ లేఖ రాసింది. అయితే అప్పట్లో సిడబ్ల్యూసీ లేఖకు బీఆర్ఎస్ సర్కార్ సరిగా రెస్పాండ్ అవ్వలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది రేవంత్ సర్కార్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై మళ్లీ రాజకీయ రగడ మొదలైంది. ప్రాజెక్టు ప్రారంభంలో మొదలైన చిక్కుముడులు వీడడం లేదు. మొదట్లో భూసేకరణ సమస్య, ఆ తర్వాత డిపిఆర్ వాపస్, ఇప్పుడు కొత్తగా నీటి కేటాయింపుల అంశం సమస్యగా మారింది. పాలమూరు అనుమతుల విషయాన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందనే విమర్శలున్నాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి ప్రభుత్వం ఏకంగా 8 ఏళ్ల తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ను సిడబ్ల్యూసీకి సమర్పించడమే ఇందుకు కారణమని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రతిపాదించిన 45 టీఎంసీల మైనర్ ఇరిగేషన్ మిగులు లెక్కలపై కేంద్ర జలశక్తి శాఖకు క్లారిటీ ఇవ్వలేదు. మరో 45 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ అవార్డు కేటాయింపు లేనని చెబుతున్న కేసీఆర్ అప్పట్లో గట్టిగా వాదించకపోవడంలోని అంతరార్థం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సర్కార్ 8 ఏళ్ల తర్వాత అంటే 2022 సెప్టెంబర్ 13న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ను సెంట్రల్ వాటర్ కమిషన్కి సమర్పించింది. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని కోరగా డిపిఆర్లోని కొన్ని వివరాలపై సిడబ్ల్యూసీ స్పష్టత కోరింది. ప్రాజెక్టు కేటాయింపులపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రాజెక్టుకు 90.8 టీఎంసీల జలాలను కేటాయించగా 45.66 టీఎంసీలను మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన జలాలుగా రాష్ట్ర సర్కార్ చూపించింది. గోదావరి డైవర్షన్తో మరో 45 టీఎంసీలు ఎగువన వాడుకుంటామని చూపించింది. కానీ ఈ జలాల అంశం ఇంకా తేలలేదని సిడబ్ల్యూసీ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేఖ రాసింది. మైనర్ ఇరిగేషన్లో ఆదా చేసిన 45 టీఎంసీలకు పక్కా లెక్కల్లేవు. గోదావరి డైవర్షన్తో వచ్చే 45 టీఎంసీల అంశం ట్రిబ్యునల్లో పెండింగ్లో ఉందని పేర్కొంటూ 2023 ఏప్రిల్ 4న డిపిఆర్ను తిప్పి పంపి వివరణ కోరింది. ఆ లేఖకు మౌఖికంగా కేంద్రానికి వివరాలు తెలియపరిచారే తప్ప పటిష్టమైన ఆధారాలు సమర్పించలేదు. ఇదే విషయాన్ని సిడబ్ల్యూసీ తేల్చి చెప్పింది. ఎన్నిసార్లు అడిగినా రాష్ట్ర సర్కార్ నుంచి వివరణ రాలేదని నిరుడు డిసెంబర్లో డిపిఆర్ అప్రైజల్ లిస్టు నుంచే తప్పించింది. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు అయ్యేదాకా గోదావరి డైవర్షన్ ప్రస్తావన తేవద్దని చెప్పింది. మైనర్ ఇరిగేషన్ జలాల ఆదాపై ఫార్మట్ ప్రకారం ఇస్తేనే మళ్లీ అప్రైజల్ లిస్టులో చేరుస్తామని తేల్చి చెప్పింది. డిపిఆర్ను అప్రైజల్ లిస్టు నుంచి తప్పించడంతో పలుమార్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు కేంద్రం దగ్గర గట్టిగానే వాదనలు వినిపించారు. వాస్తవానికి అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. 2024 జనవరి 11న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కోరారు. దానికి కేంద్ర జలశక్తి శాఖ తిరస్కరించింది. ప్రాజెక్టుకు హోదా ఇవ్వలేమని చెబుతూనే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వచ్చేంత వరకు అసలు ప్రాజెక్టుకు నీటి కేటాయింపులే చేయలేమని స్పష్టం చేస్తూ అదే ఏడాది జనవరి 29న సీఎం రేవంత్కు రిప్లై ఇచ్చింది. ప్రాజెక్టు పనులను ముందుకు తీసుకెళ్లడానికి లేదని తేల్చి చెప్పింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేరుపడ్డంతో 2 రాష్ట్రాలకు సెక్షన్ 3 ప్రకారం నీటి వాటాలను కేటాయించాల్సి ఉంటుందని, కృష్ణాలో ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల కేటాయింపులున్నాయని, ఆ జలాలను 2 రాష్ట్రాలకు కేటాయించేందుకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో విచారణ నడుస్తుందని ఆ లేఖలో సిడబ్ల్యూసీ తెలిపింది. ఈ క్రమంలోనే ప్రాజెక్టును పెండింగ్లో పెడుతూ వస్తుంది. పలుమార్లు ప్రాజెక్టుకు అనుమతులివ్వాలని కాంగ్రెస్ సర్కారు కోరినా పెడచెవిన పెట్టింది. దీంతో 2024 డిసెంబర్ ప్రాజెక్టు డిపిఆర్ అప్రైజల్ లిస్టు నుంచి తప్పించింది. ప్రాజెక్టు నీటి కేటాయింపులపై కంప్లైంట్స్ రిపోర్టును సమర్పించలేదన్నది కేంద్రం వాదన. నిరుడు జూన్లోనే అధికారులు కంప్లైంట్స్ రిపోర్టును సమర్పించారు. మైనర్ ఇరిగేషన్తో ఎక్కడెక్కడ ఎలా ఆదా చేశామన్నది వివరిస్తూ కేంద్రం అడిగిన ఫార్మేట్లో లెక్కలు పంపించారు. అయితే ఆ లెక్కలను పరిగణలోకి తీసుకుని సిడబ్ల్యూసీ డిపిఆర్ను డిసెంబర్లో తిప్పి పంపింది. దీనిపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిరసనను వ్యక్తం చేసింది. అయినా కూడా కేంద్రం పట్టించుకోలేదు. వరుసగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సిడబ్ల్యూసీ అధికారులతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేదు. పైగా ప్రస్తుతం గోదావరి డైవర్షన్ వాటర్పై బ్రజేష్ ట్రిబ్యునల్లో వాదనలు కొనసాగుతున్నందున
తొలుత మైనర్ ఇరిగేషన్లో ఆదా అయిన జలాలను వాడుకునేలా డిపిఆర్ ఇవ్వాలని సిడబ్ల్యూసీ కొర్రిపెట్టింది. అలా అయితేనే ప్రస్తుతం అనుమతులిస్తామని తేల్చి చెప్పింది. దీంతో సర్కార్ వారం క్రితం అందుకు ఓకే చెప్పింది. ప్రస్తుతం దీనికి ఒప్పుకోకుంటే ఈ వాటా కూడా పోతుందన్న ఉద్దేశంతో ఫేజ్ 1లో మైనర్ ఇరిగేషన్తో ఆదా చేసిన నీటిని వాడుకుంటామని అనుమతులివ్వాలని కోరింది. అంతే తప్ప గోదావరి డైవర్షన్తో వచ్చే మిగతా 45 టీఎంసీలు వద్దని చెప్పలేదు. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల తర్వాత గోదావరి డైవర్షన్ నీటిని వాడుకుంటామని స్పష్టంగా లేఖలో చెప్పింది. కానీ నాడు పట్టించుకొని గత బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేస్తుండడంపై ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది.